10వ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత తెలిపారు. మండలంలో 45 ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలకు సరిపడ బోధన సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల కోసం 4 ప్రభుత్వ పాఠశాలలో 2 ప్రైవేటు పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం 1060 మంది విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆ సెంటర్లో 4 గవర్నమెంట్ సెంటర్లు, 2 ప్రైవేట్ సెంటర్లు, మాస్టర్ శ్రీ విద్యారణ్య ఆవాసము, తర్వాత ఈ గవర్నమెంట్ సెంటర్లు ఏమో జెడ్పీ హై స్కూలు, తర్వాత బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూలు, వావిలాల స్కూలు, ఇవి ఆబాది స్కూలు 4 మొత్తం కలిపి 6 సెంటర్లు. అందులో 1060 మంది రాస్తున్నారు. అందులో దాదాపుగా 600 మంది ప్రైవేట్ అయితే 400 మంది గవర్నమెంట్ వాళ్ళు రాస్తున్నారు. మొత్తము 1060 మెంబర్స్. హెచ్జిటి వాళ్ళు మా దగ్గర మొత్తం మొన్న కొత్త వాళ్ళు 2024 డిఎస్సి వాళ్ళు మాకు 20 మెంబర్స్ వచ్చిండ్రు. తర్వాత 9 మంది స్కూల్ అసిస్టెంట్ వచ్చిండ్రు, ఒక ఎల్పీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన 2008 వాళ్ళు 5 మెంబర్స్ వచ్చిండ్రు, 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మన దగ్గర మొత్తం యూపీఎస్లు 5, హై స్కూళ్ళు 10, తర్వాత పిఎస్లు మొత్తం 29, మొత్తం కలిపి మన దగ్గర 45 స్కూల్స్, కేజీబీతో కలిపి 45 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూళ్ళల్లో స్టాఫ్ ఉన్నారు, అందరు కొత్త వాళ్ళు వచ్చారు, మంచిగానే రన్ అవుతుంది. అన్ని స్కూళ్ళలో మరి ఎస్ఎస్సి సెంటర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సెంటర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నడుస్తుంది. అన్ని ఫ్యాన్లు, అన్ని వెంటిలేషన్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినాం. అన్ని ఫెసిలిటీస్ మన సెంటర్లలో ఉన్నాయి. మరి ఎందుకంటే ఈ సమయంలో సమ్మర్ ఎండలు బాగా పడుతున్నాయి పిల్లలకు, వాటర్ సప్లై కూడా మొత్తం చెప్పినాము. ఇంకా దాన్ని క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఒక లెటర్ ఇస్తున్నాము. స్కూళ్ళల్లో మొత్తము మంచిగా వాటర్ కొట్టడానికి, తర్వాత మిగతాయి అంటే వైర్లు అవి ఉంటే కనుక చెట్లు అవి కొట్టేసి అవన్నీ నీళ్ళు అవన్నీ ఆకులు పట్టుంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి వాళ్ళకి కూడా మేము ఎక్కించేసి వాళ్ళకి చేయించుకుంటాం. మధ్యాహ్న భోజనాల పథకంలో పిల్లలు వంటలు కూడా సరిగ్గా లేకపోతే నిర్లక్ష్యం చేస్తారు. వంట వండేవాళ్ళు ఎక్కడ నిర్లక్ష్యం లేదు. అది ఎప్పుడు పాతకాలం, ఇప్పుడు ఏం లేదు. అంత మంచిగా వేసుకున్నాం, అంత మంచిగా ఉంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం నోటీస్ అయితే నేను పోతున్నా, సెట్ చేస్తున్నా, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఏదో ఒక్కరోజు ఏదో చిన్న ప్రాబ్లం అయితే అంతటా ఏం ప్రాబ్లం ఉండదు, అట్లా ఏం జరగని. అన్ని స్కూళ్ళలో మీరు విజిటింగ్ చేస్తారా? ఖచ్చితంగా ఒక స్కూల్ పోయి మధ్యాహ్నం పూట చాలా స్కూళ్ళలో తిని కూడా వస్తున్నా. డెఫినెట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక మధ్యాహ్నం పూట పోయి ఎండిఎం తినేసి రావాలి అంటే ఆ స్కూల్ పోయి అక్కడ పోయి భోజనం చేసి కూడా